ఈ విషయంలో గానీ, డైలాగ్స్ విషయంలో గానీ వచ్చి మీ ఇంటరాక్షన్ డైరెక్టర్ తోటి, మీ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి వీళ్ళతోటి ఎలా ఉంటది అసలే బేసిక్‌గా? చాలామంది ఇన్వాల్వ్‌మెంట్ అనేసరికి చాలా వేరుగా వేరుగా అనుకుంటారు. వేరుగా అనుకుంటారు. అది మీతోటి అది ఉండదు. అది వాళ్ళతోటి ఎలా సింక్ అవుతారు? ట్రావెలింగ్ ఎలా ఉంటది మీకు వాళ్ళతోటి? అంటే ఇప్పుడు మనకి కథ చెప్పిన తర్వాత మనం ఓకే డన్ ఇది చేసుకున్నాం అన్నప్పుడు స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్ కలుస్తూ ఉంటాం కదా. ఈలోపు అర్థమైపోతుంది ఒకళ్ళు ఏంటి వాళ్ళ వ్యూస్ ఏంటి? మన 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 లైన్‌లో ర్యాపో ఉన్నాడా? ర్యాపో తెలిసిపోతుందండి. తెలిసిపోయే ప్రాసెస్‌లో మనం ఫుల్ కంఫర్ట్ ఇస్తే ఓపెన్ అయిపోతారు. ఓపెన్ అయిపోయిన తర్వాత నేను పెడదాం అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా సినిమా కాన్వర్జేషన్లు అయితే ఏమి, సినిమా షూటింగ్లో ఇది మనం ఈజీగా రిలేట్ అయిపోయే వర్డ్స్ ఈజీగా కనెక్ట్ అయిపోయే మాటలు అవి పెడితే ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంచెం పొయిటిక్గా చెప్పడం కంటే కూడా నార్మల్ క్యారెక్టర్స్ మరి డెప్త్ చెప్పడం న్యాచురల్గా పెడితే మాటలు చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మేము కలిసి ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో 100% ఆ ట్రాక్లోకే వచ్చేస్తాం. ఇద్దరం ఒక ట్రాక్లోకి వస్తాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వన్స్ షూట్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అయ్యే వరకు కూడా విపరీతమైన బాండ్ ఉంటుంది ఆ కథ మీద. నాకు డైరెక్టర్కి, మా టీంకి, బేసిక్గా అందరికి ఆ సినిమా మీదే ఉంటాం, ఆ సినిమా గురించే ఉంటాం. ఇన్వాల్వ్ అని నా మీద పెద్ద కంప్లైంట్ లేదు బయట. లేదు. బట్ అదే నేను చెప్పేది కూడా కంప్లైంట్ ఏమీ లేదు. కానీ ఎందుకు లేదంటే కూడా ఏది డైరెక్టర్కి నువ్వు చెప్పి అలా చెప్పండి ఆ కథకి అంతా ఇది అన్నప్పుడు సపోర్ట్ అంటే నేను చేసేది అందరూ కొత్త డైరెక్టర్లు కాబట్టి అందరం ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. కొంచెం ఒక బ్రదర్ లాగా ఒక హ్యాండ్ అంతే. ఆ సపోర్ట్ అందరూ నాతో వర్క్ చేసిన డైరెక్టర్లు అందరూ ఇష్టపడతారు. ఒకవేళ నేను ఏమన్నా బయట గమ్ముని వేరేగా అనుకుంటారు కదా కొంతమంది, అలా అనుకున్నట్టు చేస్తుంటే ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ నాతో చేయరు. బట్ చేసిన వాళ్ళు అందరూ లేదు 100% కంప్లైంట్ ఏం లేదు. నేను చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కానీ వేరే వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే అరే డామినేట్ చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తుంటుంది. దానికి మీరు చాలా రివర్స్. అవును, 100% ఏమనుకుని కథ రాసుకున్నాడు అది రావాలి. నేను చూసేది అది. ఒక్కొక్కసారి మనం ప్రాసెస్లో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇది వద్దులే అలా అనుకుంటారు. అది ఒప్పుకోను. నువ్వు ముందు రాసుకున్నది అంతా తీ. మనం ఏం బడ్జెట్లు దాటేసి వెళ్ళిపోయి చేసే కాదు కదా. నువ్వు రాసుకుని తీ, తర్వాత డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక మూడు ఒక ఫ్లోలో చేసేటప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికి సరిపోతుంది అక్కడికి సరిపోతుంది మళ్ళీ తర్వాత కావాలంటే ఆ ఫీల్ రాదండి, ఆ న్యాచురాలిటీ మిస్ అయిపోతాం. అందుకే అనుకున్నది మాత్రం మొత్తం తీసే వరకు కూడా ఉండి సపోర్ట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇంకా కామన్గా డిస్కషన్ ఉంటాయి కాబట్టి. మీరు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేదంటే స్పాట్లో డైలాగ్స్ కానీ ఇవి బౌండెడ్ స్క్రిప్ట్ అయితే 100% చేతిలో ఉండాలండి. మనకి యాక్టర్లు జాయిన్ అయ్యే కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే ఫన్ చేసేవాళ్ళు తెలియకుండా మనకి మనం రాసుకున్న దానికంటే ఒక్కొక్కసారి సింక్ అద్భుతంగా వస్తుంది. అలాంటప్పుడు రాసుకున్నది తీసేసి ఒకటి రెండు పెట్టుకొని ఈయన ఒరిజినాలిటీకి యాక్టర్కి వదిలేమంటే ఇంకా బెటర్ వచ్చే చాలాసార్లు జరిగింది. అలాగే చాలాసార్లు నేను సింగిల్ చేసినప్పుడు రీసెంట్గా అయితే కిషోర్ గారు ఓన్ చేసుకున్నారు, చాలా బాగా ఓన్ చేసుకుంటారు. కొత్తవి చేసేవారు అనమాట. సో పేపర్ మీద ఉన్నది యాజ్ ఇట్ ఈస్ తీసేసేవాళ్ళం. తర్వాత ఇమీడియట్ ఇప్పుడు యాక్టర్ యొక్క ఇది వస్తుంది కదా, దాన్ని క్యాప్చర్ చేసుకునేవాళ్ళం. లాస్ట్కి ఏది బాగుంది, అందరికీ ఏది హ్యాపీగా ఉంది దేంతో అనుకుంటే ఇంకా దాన్ని పెట్టుకోవడం అనమాట. అలా అది బేసిక్గా అన్ని సినిమాలకి జరుగుతాయి. ఈ